హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే లేబర్ కార్డ్. ఈ యొక్క లేబర్ కార్డ్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ అప్లికేషన్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి, కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏమేమి ఉండాలి, దీని వలన కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి అనేటటువంటి వీడియోనైతే నేను మీకు క్లారిటీగా అందించడం జరుగుతుంది. మొదటగా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క లేబర్ కార్డుని అప్లై చేసుకోవడానికి సంవత్సరాలు 18 నుండి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంతకన్నా ఎక్కువ గాని తక్కువ గాని ఉన్నటువంటి వారైతే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ పని చేస్తున్నటువంటి వారు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఈ యొక్క లేబర్ కార్డుని అప్లికేషన్ చేసుకోవడానికి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీ నెలసరి ఆదాయం 15,000 రూపాయల కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రతి కార్మికులు, ఏ పని చేస్తున్నటువంటి కూలీ పనులు చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డును అయితే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డు వలన కలిగేటటువంటి అవకాశం, ఉపయోగం ఏమిటి అంటే ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకి వారి కుటుంబంలోని ఆడబిడ్డలు ఎవరైనా వివాహం చేసినట్టయితే ఆ వివాహానికి 30,000 రూపాయల కానుక డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మనం ఆ టైంలో, వివాహం చేసేటటువంటి టైంలో మళ్ళీ క్లెయిమ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లెయిమ్ కూడా ఏ విధంగా చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది నేను మీకు ఫ్యూచర్ లో వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది. అయితే దానితో పాటుగా ఈ ఆడబిడ్డలు డెలివరీ అయినట్టయితే ఆ డెలివరీ సమయంలో కూడా 30,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 కాన్పుల వరకు అయితే అవకాశం ఉంటుంది. 3వ కాన్పుకైతే అవకాశం ఉండదు. అదే విధంగా ఈ కార్డులో 3 ఆడబిడ్డలు ఉన్నట్టయితే 2కి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఈ కుటుంబం పెద్ద ఎవరైతే ఈ కార్డు వారి పేరు మీద చేయించుకున్నారో వారు ఒకవేళ సహజంగానే మరణించినట్టయితే వారికి 3 లక్షల రూపాయలు అనేది డబ్బులు రావడం జరుగుతుంది. ఎవరినైతే నామినీని కేటాయించడం జరిగిందో, నామినీ పేరు ఎవరిదైతే పెట్టారో ఆ నామినీకి 3 లక్షల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది. ఏదేని ప్రమాదం వల్ల, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్స్ గనుక అయినట్టయితే ఆ విధంగా జరిగినప్పుడు వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినందుకు గాను వారికి కొంత డబ్బు అనేది రావడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు చనిపోయినట్టయితే 6 లక్షల రూపాయల బెనిఫిట్ అనేది కూడా నామినీకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ లేబర్ కార్డు వలన చాలా రకాల ప్రయోజనాలు, ఈ విధమైనటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా మనం పొందేటటువంటి అవకాశం అయితే ఉంది. చాలా మంది ఈ యొక్క లేబర్ కార్డ్ అనేది ఈ భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళే చేసుకుంటారు, వారికి మాత్రమే అర్హత ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటిదైతే ఏమీ లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా కేటగిరీస్ లో ఉన్నటువంటి కూలీలు ఈ యొక్క కార్డ్స్ ని ఇప్పటికే చేసుకున్నారు. ఇంకా చేసుకున్నటువంటి వారి కోసమే నేను ఈ వీడియోనైతే మీకు చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ అప్లికేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలంటే ప్రతి జిల్లాలో కూడా 2 మీ సేవా సెంటర్లని కేటాయించడం అయితే జరిగింది ఈ లేబర్ కార్డుని చేయడానికి. ఆ 2 మీ సేవా సెంటర్లలో మీరు ఈ లేబర్ కార్డ్ అనేది చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు లేబర్ కార్డుకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కాదు, ఫామ్, అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫారం ని మీరైతే ఫిల్ చేసి ఆ మీ సేవా సెంటర్ లో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీ యొక్క 2 ఫోటోలని పెట్టాలి, మీ యొక్క రేషన్ కార్డుని పెట్టాలి, మీ ఆధార్ కార్డుని, అదే విధంగా బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, బ్యాంక్ పాస్బుక్ ను కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి మీ సేవా సెంటర్ లో ఇచ్చినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఈ రిసిప్ట్ ఇచ్చిన నాటి నుండి 15వ రోజులోపు మీకు ఇలాంటి లేబర్ కార్డుని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కార్డు మీ దగ్గర ఉండాలి. దీనితో పాటుగా ఆ రిసిప్ట్ అనేది కూడా ఉండాలి. మీరు క్లెయిమ్ చేసుకునేటటువంటి సమయంలో ఈ 2 ఉన్నట్టయితేనే మీకు దీనికి సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్ లో పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యొక్క లేబర్ కార్డుని ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసినటువంటి వ్యవసాయ కూలీలు కానివ్వండి, ఈ 15,000 లోపు ఇన్కమ్ తక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.